మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తూ పంటను తరలించుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతులకు అవసరమైన సంచులు, లారీలు, గోడౌన్లను ఇవ్వకుండా వేధిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో మక్క రైతుల కష్టాలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నలు అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తడిసిన ధాన్యాన్ని ఎలా ఆరబెట్టుకుంటున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు కనీసం ఈ రైతుల గురించి ఏమైనా ఆలోచన చేశారా, రైతులకు వద్దకు వచ్చి ఓదార్చారా, కనీసం రైతులను పట్టించుకునే నాతుడు ఎవరు అని చెప్పేసి రైతులు ఒకవైపు ఎర్రటి ఎండ, మరొక వైపు ఎప్పుడు వర్షం వస్తుందని మొగులు వైపు చూస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో అని చెప్పేసి ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సమయానికి మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ధర 2,400 రూపాయలు ఉండగా వ్యాపారులు 1,600 నుండి 1,800 వరకు కొంటున్నట్టు రైతులు వాపోతున్నారు. దీనికి తోడు సంచులు, హమాలీలు, లారీలు, గోడన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటితో పాటు బయోమెట్రిక్ సర్వర్ డౌన్ తో రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు తక్కువ ధరకే రైతుల వద్ద పంటను కొని మార్కెట్లో అధికారులతో కుమ్మక్కై 2,400 రూపాయల ధరకు అమ్ముకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్కో లారీకి 70,000 వరకు వ్యాపారులు లాభం పొందుతుండగా ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 1,00,000 బస్తాలకు పైగా మొక్కజొన్న నిల్వలు ఉండగా గత 3 రోజులుగా దాదాపు 40,000 బస్తాలు తరలించినట్లు సహకార సంఘం అధికారులు తెలుపుతున్నారు. కానీ మార్కెట్లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. రైతుల నిల్వలు మాత్రం అలాగే ఉండగా వ్యాపారులు అడ్డదారుల్లో తీసుకొచ్చిన వాటిని గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ 14-15 తారీఖు నాడు వర్షాలు ఉన్నాయని మళ్ళీ చెప్తుంది, ఏది వాతావరణం చెప్తుంది. ఇప్పుడు కూడా దయచేసి ఎత్తితే మంచిదని మేము కోరుకుంటున్నాం. కాకపోతే వీళ్ళు ఎత్తుతారా అనేది ఇప్పుడు కూడా భయమే ఉంది. ఇప్పటికే నాంతే తిప్పేసినాం బ్యాగులు, మళ్ళీ నెట్టు కొట్టినాం. ఒక బ్యాగుకు 10 రూపాయలు ఎవరికి బీఆర్ఓలకు ఇచ్చి మళ్ళీ నెట్టు కొట్టించినాం. ఆ బ్యాగులు మళ్ళీ అడుగులంటే మళ్ళీ ఇప్పేసినాం, మళ్ళీ నెట్టు కొట్టించినాం. అంటే ఒక బ్యాగ్ ఇంకా 20 నుంచి 30 రూపాయలు అవుతుంది మాకు తిప్పేసి మళ్ళీ వేస్తే. అమ్మాయిలకి 20 కట్టినారా, మళ్ళీ తనకే మళ్ళీ వాళ్ళకు దూరం బట్టి దగ్గర ఉంటే 10 రూపాయలు అంటే దూరం అంటే 20-25 రూపాయలు తీసుకుంటారు బీఆర్ఓలు. ఇవన్నీ ఖర్చులు భరించాలి, ఇబ్బంది పడాలి. లాస్ట్కి వస్తే మాది బీద పరిస్థితి అయింది. ప్రభుత్వం మొక్కల కొనుగోలులో నిర్లక్ష్యం వహించడంతో రైతులకు శాపంగా మారింది. చాలా రోజులుగా గన్ని బ్యాగులు, లారీలు, హమాలీలు, గోడౌన్లు లేవంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాలు వస్తే నిండా మునుగుతామని రైతులు హెచ్చరించినా, పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తే అకాల వర్షాలకు తడిసేది కాదు కదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బండ్లు రాగానే ఈ తిప్పలు ఉంది, ఈ ఎత్తేటోళ్ళు ఇంత లేరు, అన్ని వాళ్ళు ఇంతమంది చెప్పుకోము, అంతా డ్రామాలాగా ఆడుతుంది ఇది. మరి చూసి మళ్ళీ కొన్ని మళ్ళీ ఇన్ని సంతులు ఇస్తే మళ్ళీ తీసి నింపి ఆ కమ్ము పెట్టి అది మళ్ళీ నింపినాక మళ్ళీ ఇన్ని నెట్టు దిగుతారు వాళ్ళు ఉడక. అన్నీ ఇట్లే ఉదాహరణకోటి మించిపోతున్నాయి కానీ తగ్గుతలేవు. మాలైతే తగ్గలేదు, మించిపోతుంది ఉదాహరణకోటి అంతే. ధాన్యం తడిసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్ యార్డులో పరిశీలించి నష్టపోయిన రైతులకు మనోధైర్యం కల్పించారు. తడిసిన మొక్కజొన్నను కొనాలంటూ రైతులతో కలిసి రోడ్డుపై 1.5 పైగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మొక్కజొన్న ధాన్యంతో కలెక్టరేట్ ను ముట్టడించి కలెక్టర్ను కలిసి రైతుల సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు. 3 రోజుల సమయంలో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. 2.5 సంవత్సరాలైంది
ఏం మొరగబెట్టింది ఇక్కడ కందనూలుకి? తండ్రి కొడుకులు ఒకటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా రేవంత్ రెడ్డిని తిరిగితే పొద్దున పోలీసుడు వస్తాడు మా ఇంటికి, ఎమ్మెల్యేని తిరిగితే పొద్దున 6 గంటలకు పోలీసుడు వస్తాడు. మరి రైతుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? పండిన ధాన్యాన్ని కొనండి, మొక్కజొన్న కొనండి. శాతం అయితే నీకు దమ్ము ఉంటే ఇవాళ మొత్తం చివరి గింజ వరకు కొను, తడిచిన ధాన్యాన్ని కొను. ఇదేంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది రైతుల దగ్గర? రైతులు ఎవరైనా ఒకటే. మేము 10 ఏళ్ళు ప్రార్థన చేసినాం. కాంగ్రెస్ వాళ్ళకి మేము బస్తాలు ఆపినామా? కాంగ్రెస్ ధాన్యాలు కొనలేదా? కాంగ్రెస్ కు రైతు బంధు ఇవ్వలేదా? ఇక్కడ మాకు రైతుల పార్టీలతో సంబంధం లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రైతాంగమే, పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ నువ్వు ఏం చేయాలి? రైతులకు న్యాయం చేయడానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రితో మాట్లాడు. ఒక మంత్రి ఏమో హాస్పిటల్ ఓపెన్ చేసి అపోలో హాస్పిటల్ గుండె అంటాడు, ఆయన గుండె ధైర్యమంట. ఒక మంత్రి ఏమో వ్యవసాయ శాఖ మంత్రి కూర్చేసుకొని ఆయన వ్యవసాయ శాస్త్రకుడు. నువ్వేడ కూర్చున్నావు? నువ్వు భారతాల కూతున్నావు. ఇదా నువ్వు చేయాల్సింది. బీఆర్ఎస్ నేతల నిరసనలకు దిగొచ్చిన అధికారులు 2-3 రోజులుగా కొనుగోలులో వేగం చూశారు. అంతలోనే మళ్లీ ఏం జరిగిందో కానీ మార్కెట్లో మాత్రం నిల్వలు యథావిధిగా ఉంటున్నాయి, ఏమాత్రం తగ్గడం లేదు. వేగంగా కొనుగోలు జరగకపోతే మళ్లీ వర్షం పడే సూచనలు ఉన్నాయని, ఈసారి మొక్కజొన్నలు వర్షానికి తడిసి నష్టపోతే ప్రభుత్వమే పూర్తి నైతిక బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చి రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఎర్రటి ఎండ, మరోవైపు అకాల వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంటను కొనుగోలు చేయాలని ఎన్నో దఫాలుగా రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ పాలకులు పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్నలు తడిసి ముద్ద కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం దిగొచ్చి తడిసిన మక్కలను కొనాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇక్కడ మార్కెట్లకి మక్కలు తెచ్చి నెల కానికి వస్తుంది. 10 తారీఖు తెచ్చిన, ఇప్పటికీ ఇంకా తీసుకోవడం లేదు. లారీలు రాలే. పంపించండి సార్, చాలా పంపించండి అని చైర్మన్ సార్ని అడిగితే వస్తాయి అంటున్నారు, కానీ ఈరోజు రాలే ఇంకా. ఇప్పటి వరకు అయితే వస్తాయని చెప్తున్నారు. ఇంకా అడిగితే పోయి 4 ఎకరాలు వేసిన. మొన్న వానకు నాణ్యవి మళ్ళీ కింద పోసి మళ్ళీ సంచులకు నింపి మళ్ళీ పెట్టాము, మళ్ళీ ఒట్టి ఎండ పెట్టి. బీఆర్ఎస్ నేతల కలెక్టరేట్ ముట్టడితో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాంతో 2 రోజులు మాత్రం లారీలను పెంచి మక్కలు కొనుగోలు చేస్తున్నట్లుగా నటించారు. మళ్లీ యథావిధిగా లారీలు రాకపోవడం, అమాలీలు లేకపోవడంతో మళ్లీ రైతుల పరిస్థితి మొదటికి వచ్చింది. అధికార పార్టీ నేతలు వచ్చి అధికారులను ఆదేశించినా రైతుల కష్టాలు తీరటం లేదు. రైతులు మక్కలు అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా చూసి చూడనట్లు సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. నెల రోజులుగా మార్కెట్లో పడిగాపులు పడుతున్నామని, ఇక తమ ఓపికను పాలకులు అధికారులు పరీక్షించొద్దని రైతులు హెచ్చరిస్తున్నారు. వెంటనే పంటను వేగంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది. ఒకవైపు మొక్కజొన్నలు ఎంత సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో ఎంత దిగుబడి వచ్చిందనే లెక్కలు చెప్తున్నారు, కానీ వాటికి కావాల్సినటువంటి వనరులు వసతులు సమకూర్చకపోవడంతో రైతులకు ఈ కొనుగోలు జరగక, గన్నీ బ్యాగులు ఇవ్వక, ట్రాన్స్పోర్ట్ లారీలు రాక, ఇక్కడ గోడౌన్లు సక్రమంగా ఏర్పాటు చేయక అష్ట కష్టాలు పడుతూ ప్రతినిత్యం నెలల తరబడి ఇక్కడనే భార్యా పిల్లలను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి, మూగ జీవాలను వదిలిపెట్టి ఇక్కడనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఇప్పటికే కడుపు మండినటువంటి రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మద్దతు పలికారు. కానీ కొద్ది రోజులు మాత్రమే కొనుగోలు జరిగింది, మళ్ళీ ఆగిపోయిందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మొక్కజొన్నలు కొనాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి.